వెల్కమ్ టు హెల్ప్ లైన్. ప్రస్తుత కాలంలో మనకి ప్రతి ఒక్కరి చేతిలో కూడా స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉండడం, అలాగే టెక్నాలజీ కూడా ఎంతో వేగంగా ముందుకు వెళ్తూ వస్తుండడంతో ప్రతి ఒక్కరు కూడా మరి ఆన్లైన్ గేమింగ్కి చాలా వరకు అలవాటు పడ్డారు, ఎడిక్ట్ అయ్యారనే మనం చెప్పుకోవచ్చు. అందులో కూడా ఎక్కువగా యూత్ ఈ ఆన్లైన్ గేమింగ్కి ఎక్కువగా కూడా ఎడిక్ట్ అవుతుంది. అయితే కేంద్రం అంటే విడతలుగా కూడా కొన్ని ఆన్లైన్ గేమ్స్ని కొన్ని యాప్స్ని కూడా బ్యాన్ చేస్తూ వస్తుంది. అయితే ఇంతకుముందు టిక్టాక్ బ్యాన్ చేసింది, ఇప్పుడు రీసెంట్గా పబ్జీ గేమ్ని అలాగే పబ్జీతో పాటు మరికొన్ని గేమ్స్ని కూడా బ్యాన్ చేయడం జరిగింది. మరి ఇలాంటి సమయంలో మరి పబ్జీ ఎక్కువగా ఆడేవాళ్ళు, ఎడిక్ట్ అయిన వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అలాగే పబ్జీ అనే కాదు, ఎన్నో ఆన్లైన్ గేమింగ్స్కి యూత్తో పాటు చాలామంది అంటే అన్ని ఏజెస్ వాళ్ళు కూడా కొంతమంది ఎడిక్ట్ అయ్యి వచ్చారు. కాబట్టి వాళ్ళు ఎడిక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎడిక్ట్ అయితే ఆ గేమింగ్ నుంచి బయటపడి ఇంకా మంచి అలవాట్లను ఏ విధంగా అలవర్చుకోవాలనే విషయాల గురించి కూడా ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఎంతోమంది తల్లిదండ్రులు బాధపడుతూ వస్తున్నారు, తమ పిల్లలు ఆన్లైన్లో ఎక్కువగా కూడా టైం స్పెండ్ చేస్తున్నారని చెప్పి. మరి తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు కూడా ఈరోజు మనం మాట్లాడుకుందాం. మరి ఇవాళ చర్చలో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ క్రిష్ రాధాకృష్ణ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా మీకు ఎటువంటి సందేహాలున్నా, మానసికమైనటువంటి సందేహాలున్నా సరే, అలాగే మానసిక సమస్యలు ఉన్నా సరే, మీ పిల్లల గురించి మీకు ఏమన్నా సరే బెంగా దిగులు ఉన్నట్టే కూడా మీరు కాల్ చేయవచ్చు. మరి మీరు కాల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి మన లైవ్ నెంబర్స్కి కాల్ చేయొచ్చు, సార్తో మాట్లాడచ్చు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అయితే ఇప్పుడు మనం చూసుకున్నాం రీసెంట్గా మనకి కేంద్రం కొన్ని ఆన్లైన్ గేమింగ్స్తో పాటు పబ్జీ కూడా బ్యాన్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఎక్కువగా కూడా పబ్జీకి రాత్రి పగలు తేడా లేకుండా పిల్లలు కానివ్వండి, యూత్ కానివ్వండి ఎడిక్ట్ అయిపోయారు, ఆడుతూ వస్తున్నారు. ఇప్పుడు సడన్గా ఒక్కసారిగా బ్యాన్ చేయగానే వాళ్ళ టైం అంతా కూడా ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి. సో ఒక్క విషయం మనకి బయటపడింది ఏంటంటే, ఒక అబ్బాయి ఇలా బ్యాన్ చేశారనే విషయం తెలియగానే కూడా మనస్తాపానికి గురయ్యి ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఇంకా మనకు రిపీట్ అవ్వకూడదు కాబట్టి మరి బ్యాన్ చేశారని చెప్పి యూత్ ఎవరు కూడా ఇలాంటి పని మళ్ళీ చేయకుండా ఉండాలంటే వాళ్ళకి మనం ఏం చెప్పచ్చు? అడిక్షన్ ఎందుకు అవుతుంది? అడిక్షన్ అయ్యే కారణము అడ్రెనలిన్ రష్ అంటాము. అంటే అడ్రెనలిన్ ఏదైతే ఆ యొక్క ఎంజైమ్స్ ఎప్పుడైతే మనిషి లోపల ప్రవహిస్తాయో, అడ్రెనలిన్ రష్ లోపల పీపుల్ దే గెట్ ఎక్సైటెడ్. అందులో వాళ్ళకి డిస్టెన్స్, టైమ్ అండ్ ఫామ్ అంటాము. అంటే డిస్టెన్స్, టైము, ఫామ్ అసలు ఏమీ తెలియదు వాళ్ళకి. అంటే వాళ్ళు ఎంత ఇన్వాల్వ్ అయిపోతారు అంటే అసలుకి మీరు పక్క నుంచి వెళ్ళినా కూడా అసలుకి వెళ్ళారా అని కూడా తెలియదు, భోజనం చేశారా అని కూడా తెలియదు. ఇదంతా ఎట్లనంటే ఈ అడ్రెనలిన్ రష్ లోపల డోపమిన్ అనే ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఎట్లయితే ఎవరైనా ప్రేమలో పడ్డారనుకోండి, అమ్మాయిలు అబ్బాయిలు, వాళ్ళకి అసలు ప్రపంచంతో వాళ్ళకి అంటే పెళ్ళైన తర్వాత వాళ్ళు అన్ని గుర్తుకొస్తాయి అనుకోండి, అది వేరే విషయం. కానీ పెళ్ళికి బిఫోర్ మాత్రము అసలు వాళ్ళకి ఏదీ పట్టదు, వాళ్ళు ఏదో ప్రపంచంలో ఉండిపోతారు. కారణం ఏంటంటే వాళ్ళ లోపల ఏదైతే డోపమిన్ అనే ఏదైతే ఎంజైమ్ రిలీజ్ అవుతుందో ఆ కెమికల్, అది లేదా మనిషిని మనసా వాచా కర్మణ కంప్లీట్ ఏదో ప్రపంచం లోపల మరొక రకమైన మత్తులోకి తీసుకెళ్ళిపోతుంది. అయితే చాలామంది వై దే ఆర్ అడిక్టెడ్ అంటే అడిక్షన్కి కారణం ఏంటంటే హ్యూమన్ బ్రెయిన్ కెనాట్ రిమైన్ అంటే అంటే ఏ ఆలోచన లేకుండా ఉండలేదు. దాన్ని ఏమంటారు? వృత్తి ప్రవాహ ఇతి మనః. అంటే నేచర్ ఆఫ్ ది మైండ్ ఈజ్ ది ఫ్లో ఆఫ్ థాట్స్. కంటిన్యూస్గా థాట్స్ వస్తూనే ఉంటాయి. అన్నిటికన్నా చాలా కష్టమైంది ఏదైతే ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్ లోపల ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఫేసింగ్ ఈజ్ ఈ ఒంటరితనాన్ని ఎవరిని కలవకుండా ఉండడం చాలా కష్టంగా ఉంది. అయితే ఈ మధ్య కాలం లోపల ఈ యొక్క అడిక్షన్స్ అనేది ఎట్లుంటాయి? ఈదర్ యూ గెట్ అడిక్టెడ్ టు ది స్మోకింగ్ ఆర్ యూ గెట్ అడిక్టెడ్ టు ది లిక్కర్, లేకపోతే దట్ యూ గెట్ జస్ట్ అడిక్టెడ్ టు ది సమ్ ఆఫ్ ది సెన్షువల్ ఇమేజరీ. అంటే ఎట్లయితే ఏదైనా ఒక రొమాన్స్ టైప్ కానీ, పార్నోగ్రఫీ కానీ, లేకపోతే ఏంటంటే కొంతమంది ఒక టీవీ న్యూస్కి కానీ, లేకపోతే కొంతమంది ఏమో సినిమాలు ఈ మధ్యన విపరీతంగా వచ్చేస్తున్నాయి. ఒక సినిమా తర్వాత ఒక సినిమా చూస్తుంటారు. లేకపోతే ఈ సీరియల్స్ వస్తున్నాయి. అంటే ఒక సీరియల్లో ఏమైపోయింది అని చెప్పేసి వాళ్ళకొక ఆతృత వస్తుంది. అంటే వాళ్ళు ఏం చేస్తారు? దే క్రియేట్ సంథింగ్ కాల్డ్ యాజ్ anxiety neurosis in the people
ఇంకోటి ఏమవుతుంది, నెక్స్ట్ ఏమవుతుంది అనే ఒక ఆతృత. ఇంకోటి ఏమవుతుందంటే వీళ్ళ లోపల మనిషికి టోటల్గా ఇన్వాల్వ్ అయిపోవడానికి ఇది లేదా అడిక్షన్ కావడానికి కారణము ఇంక్లూడింగ్ కార్డ్స్, ఓకే, హార్స్ రేసెస్, లిక్కర్, అదేవిధంగా ఏదైతే పబ్జి, టిక్టాక్. ఇప్పుడు ఎంతోమంది టిక్టాక్ లోపల వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒకరు టిక్టాక్ చూసి ప్రేమించి పెళ్లి చేసుకొని వాళ్ళిద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. టిక్టాక్కి పోయిన తర్వాత ఇక మన జీవితానికి అర్థం ఏంటి, పరమార్థం ఏంటని. అంటే ఆ టైం లోపల ఆ విధంగా ఉంటుంది. అందుకోసం అని చెప్పి అడిక్షన్ అన్నది డిఫరెంట్ ఫామ్స్లో ఉంటుంది. దాన్ని లేదా ఓవర్కమ్ కావాల్సింది చాలా ముఖ్యము. ఎందుకంటే ఆల్ దిస్ హ్యాపెన్స్ ఓన్లీ వెన్ దేర్ ఈజ్ నో పర్పస్ ఇన్ లైఫ్. అంటే టైంని ఎంగేజ్ చేసుకోలేక, టైం పాస్ అవ్వక ఈ గేమ్స్ అన్ని కూడా మనం అలవాటు చేసుకుంటున్నాము, అందుకే ఎడిక్ట్ అయిపోవాల్సిన అవసరం వస్తుందంటారు. మీరు చెప్పింది కరెక్టే. అది మనిషి ఏదో ఒకటి చేయాలి అంటే ఒట్టి కూర్చోమంటే చాలా కష్టం. ఏదో ఒక పని చేసే వాళ్ళకి ఏదైనా పని లేదనుకోండి, వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు ఈ గేమ్స్ అన్నది ఏమవుతుంది, ఇట్స్ ఏ $multi-billion బిజినెస్. అది అంటే $multi-billion అంటే ఎంత మనీ అంటే అది. ఆ మనీ లోపల వీళ్ళు దెర్ ఆర్ సమ్ ప్రొఫెషనల్ పీపుల్. అంటే రాత్రింబగళ్ళు వీళ్ళ యొక్క అడ్రినలిన్ని ఏ విధంగా వీళ్ళ లోపల పెంపొందించాలి, ఏ విధంగా గ్రిప్పింగ్లో ఉంచాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వీళ్ళ యొక్క మెదడుకి ఛాలెంజ్ క్రియేట్ చేస్తుంది. ఏంటి అంటే ఒక స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్. ఆ ఛాలెంజ్ లోపల ఏమవుతుంది, వీళ్ళ లోపల ఒక డోపమిన్ రిలీజ్ అయిపోయి వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోతారు. అంటే నేను ఫస్ట్ స్టేజ్ దాటాను, సెకండ్ స్టేజ్ ఎలా చేయాలి, థర్డ్ స్టేజ్ ఎలా చేయాలి. ఇక రాత్రింబగళ్ళు వాళ్ళు దాని మీదే అదే ధ్యాసతోటి అందులో మునిగిపోతారు. ఇక తల్లిదండ్రులకి ఏంటి, చదువులు వదిలేశారు, వీళ్ళు చదువుకోవట్లేదు, వీళ్ళది ఎడ్యుకేషన్ దెబ్బతింటోంది, సమయానికి తినట్లేదు, సమయానికి పడుకోవట్లేదు, పడుకున్నా కూడా అదే గేమ్స్ అన్నమాట. ఇంట్లోపల ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా ఒక నిమిషాల్లో చెప్తారు, మళ్ళీ పిల్లలు అందులోనే ఇన్వాల్వ్ అయిపోతారు. కారణం ఏంటంటే బ్రెయిన్ అన్నది, బికాజ్ మైండ్ ఈజ్ లీనియర్లీ అరేంజ్డ్, మల్టీ సెన్సరీ, టోటల్ రికార్డ్ ఆఫ్ ది సక్సెసివ్ మూమెంట్స్ ఆఫ్ నౌ కాల్డ్ అస్ స్టాక్. అంటే ఈ నౌ కాల్డ్ అస్ స్టాక్ అంటే మెమరీ సెల్స్ లోపల ఇట్ ఆల్వేస్ వాంట్స్ టు గెట్ ఎక్సైటెడ్, ఇట్ ఆల్వేస్ వాంట్స్ టు గెట్ ఛాలెంజ్. దానికి ఏదో ఒక ఛాలెంజ్ ఉండాలన్నమాట. అందుకోసమని ఏంటి, ఇప్పుడు టిక్టాక్ ఉండేది అనుకోండి, ఇప్పుడు ఆ టిక్టాక్ అన్నది దట్ ఈజ్ లైక్ ఏ ఛాలెంజ్. అంటే నేను ఇప్పుడు అంటే ఆ టిక్టాక్ నేను ఇప్పుడు చేసి రిలీజ్ చేశాను, అంటే ఎన్ని వేల మంది చూశారు, పొద్దున ఎంతమంది చూశారు, సాయంత్రం ఎంత చూశారు, అంటే రాత్రికి ఎంత, అంటే ఇప్పుడు మీకన్నా నాకు ఎక్కువ వచ్చినాయా లేదా వ్యూస్, నాకెన్ని లైక్స్ వచ్చినాయి. అందుకోసం అని చెప్పి ఎంత అడిక్ట్ అయిపోయినారంటే టిక్టాక్ ఎప్పుడైతే వీళ్ళు క్లోజ్ చేసిన తర్వాత టిక్టాక్ ఎవరైతే వాడేవాళ్ళు వాళ్ళంతా చాలామంది యాజ్ పర్ ది రీసెర్చ్ 63% ఆఫ్ ది పీపుల్ వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయినారు. అందులో చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అంటే వాళ్ళు అంతగా దానికి అడిక్ట్ అయిపోయినారు. ఇప్పుడు ఎట్లయితే అడిక్షన్స్ లోపల నార్కోటిక్స్, అంటే నార్కోటిక్స్ అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క డ్రగ్స్కి అలవాటు పడతారో, ఈ డ్రగ్స్కి ఈ యొక్క డ్రగ్స్కి అలవాటు పడ్డ వాళ్ళకి తీసుకోగానే అదొక రకమైన మత్తు వచ్చేస్తుంది. అది వాళ్ళకున్న కష్టాలు, నష్టాలు, బాధలు అన్నీ మరిచిపోయి ఏదో ప్రపంచంలో విహరిస్తున్నట్టు ఉంటుంది. ఎట్లయితే ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమలో పడ్డప్పుడు ఆ మత్తులో ఏదో ప్రపంచంలో విహరిస్తున్నట్టు ఉంటుంది. పెళ్ళైపోయిన ఒక 4-5 నెలలు, 6 నెలలు, సంవత్సరంలోనే వాళ్ళు భూమి మీదకి దిగొస్తారు. అంటే కారణం ఏం చెప్పాలి, కానీ ఇందులో అట్లా కాదు. ఇందులోపల ఇంకా 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 అది ఆ అడిక్షన్ అన్నది అది మల్టిప్లికేషన్ అవుతుంటుంది. యువర్ ఎనర్జీ గోస్ వేర్ యువర్ ఫోకస్ గోస్. మన ఫోకస్ అలా అందులో ఏ విధంగా నేను కిక్ తెచ్చుకోవాలి. పిల్లల్ని కనుక మీరు పబ్జి ఆడొద్దన్నారనుకోండి,
ఇంకా వాళ్ళు ఇంకా ఎట్లా అంటే పిచ్చోళ్ళు చేసినట్టు వాళ్ళు ఏదో పిచ్చిగా చేసేస్తారన్నమాట. ఎందుకురా నాయన వీళ్ళ యొక్క చికాకు కోసం అని చెప్పి చిన్న పిల్లలు కూడా మీకు నాకు ఆ గేమ్స్ ఎట్లా ఓపెన్ చేయాలి, ఆ గేమ్స్ ఎట్లా డౌన్లోడ్ చేయాలో మీకు కూడా తెలియదు, నాకు కూడా తెలియదు. పిల్లలు కనుక మీ చేతిలోంచి ఫోన్ వెళ్ళిన మరుక్షణము వాళ్ళు దాన్ని అన్లాక్ చేయడము, దాన్ని డౌన్లోడ్ చేయడము, మీకన్నా ముందు వాళ్ళు ఆడడం మొదలుపెట్టేస్తారు. ఆ గేమ్లు అందులో ఉన్నట్టు కూడా మీకు తెలియదు, నాకు తెలియదు. అందుకోసమని చెప్పి ఈ మధ్యన ఫోన్ వాళ్ళు కూడా అందులోపల ఈ గేమ్స్ ఆడడానికి ఎంత స్పీడ్గా దాని యొక్క కాన్ఫిగరేషన్ చేయాలని చెప్పి వాళ్ళు లేదా చేస్తున్నారన్నమాట. గేమింగ్ స్పీడ్ బట్టి కూడా ఆ గేమింగ్ స్పీడ్ కోసం అని చెప్పి స్మార్ట్ ఫోన్స్ లోపల నౌ దే ఆర్ టేకింగ్ ఇట్ అప్. అందుకోసం అని చెప్పి ఈ అడిక్షన్ అన్నది ఇట్ ఈస్ ప్లేయింగ్ ఏ వెరీ మేజర్ రోల్. తల్లిదండ్రులందరూ ఇట్లా తలకాయలు పట్టుకుంటున్నారు. అంటే ఈ ఫోన్ అడిక్షన్ నుంచి పిల్లల్ని ఏ విధంగా దూరంగా ఉంచాలి. ఇంకోటండి, ఈ కరోనా పుణ్యమా అని చెప్పి తల్లిదండ్రులు లేదా పిల్లలకి ఈ స్మార్ట్ ఫోన్స్, అదేవిధంగా ఇంతకుముందు ఫోన్లు ఇయ్యని వాళ్ళు కూడా ఇప్పుడు ఫోన్లు కొనుక్కొచ్చి తీసుకొచ్చి ఇస్తున్నారు. ల్యాప్టాప్లు లేని వాళ్ళు కూడా ల్యాప్టాప్లు అప్పు కూడా చేసి పిల్లల కోసం అని చెప్పి తీసుకొస్తున్నారు. ఆ క్లాసులు అయ్యేది ఒక 2-3 గంటలు, కానీ మిగతా టైం అంతా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ పబ్జీ లాంటి గేమ్స్, 242 యాప్స్ ఏవైతే వీళ్ళు అంటే క్లోజ్ చేశారో అటువంటి వాట్ల లోపల వీళ్ళు కంటిన్యూస్గా వాట్సాప్లో, ఫేస్బుక్లో, లేకపోతే ఇది ఇన్స్టాగ్రామ్లో, అదేవిధంగా ఏంటంటే ఇటువంటి గేమ్స్లోనూ అదే ప్రపంచం అయిపోయింది. దే ఆర్ టోటలీ ఇన్వాల్వ్డ్ అండ్ అదే చేస్తూ పోతుంటే ఆ రిపీటెడ్ యాక్షన్స్ విల్ క్రియేట్ అడిక్షన్. ఓకే. అండ్ అలాగే సార్, ఇప్పుడు పబ్జీ బ్యాన్ అయింది అనగానే కూడా పేరెంట్స్ చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. అమ్మయ్య పబ్జీ బ్యాన్ అయిపోయింది, ఇంకా మా పిల్లలు ఆడరు అని. కానీ ఇప్పుడు వాళ్ళ మీద ఫోకస్ కూడా అంతే పెట్టాల్సిన అవసరం పేరెంట్స్కి ఎంతైనా ఉంది. ఇప్పుడు ఆ గేమ్ ఆడట్లేదంటే ఆ టైంని వీళ్ళు ఏం చేస్తున్నారని చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు పేరెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలకు సంబంధించి? ఇప్పుడు చిన్న పిల్లలు ఎట్లయిపోయింది అంటే ఈ యొక్క ఆన్లైన్ లోపల మీరు ఏం చేయకపోయినా కూడా ఏదో ఒకటి కనుక మీరు సెర్చ్ చేస్తే ఇంకేదో వచ్చేస్తుంది. ఇట్స్ నాట్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఇంటెన్షనలీ. పిల్లలకు కూడా సడన్గా ఏదో కొన్ని లేదా సైట్స్ ఓపెన్ అయిపోతాయి. అంటే ఇప్పుడు ఏదైతే అడల్ట్ కంటెంట్ తోటి ఉన్నటువంటి అవి లేదా ఓపెన్ అయిపోయేసరికి వీళ్ళ లోపల ఇప్పుడు అమ్మాయిలు అనుకోండి, వాళ్ళ లోపల ఆక్సిటాసిన్ అనే ఒక కెమికల్ రిలీజ్ అవుతుంటుంది. అంటే వాళ్ళు ఎప్పుడైతే ఈ యొక్క 10 years 11-12 yearsకి వచ్చేసి ఆ పుబర్టీ లెవెల్ లోపల అయితే ఏంటి వాట్ ఈస్ దిస్ అనే ఒక వాళ్ళల్లో ఒక రకమైనటువంటి ఏదైతే ఒక ఇంట్రెస్ట్ అన్నది కలిగి, ఇప్పుడు ఎవ్వరు లేరనుకోండి దే కీప్ వాచింగ్. అది చేస్తూ పోతున్న కొద్దీ వీళ్ళ లోపల ఏమవుతుంది, ఆక్సిటాసిన్ అన్నది అది ఇంకా రిలీజ్ అయిపోయి వాళ్ళకు ఒక రకమైనటువంటి ఒక అంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ టోటలీ న్యూ ఎక్స్పీరియన్స్ దే విల్ స్టార్ట్ ఎక్స్పీరియన్సింగ్. అదేవిధంగా అబ్బాయిల్లో కూడా ఏదైతే ఒక కెమికల్ రిలీజ్ వల్ల వీళ్ళ లోపల దే గెట్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్. అంటే ఈ యొక్క టెక్నాలజీ అన్నది ఇంతకుముందు ఏదైతే ఎవరికి అంటే మరి ఇప్పుడు ఎవరికి కూడా అది అవైలబుల్ లేకుండే అది ఇప్పుడు అందరికీ అవైలబుల్లో వచ్చింది. రిపీటెడ్ యాక్షన్స్ విల్ క్రియేట్ ది అడిక్షన్. ఎట్లయితే లా ఆఫ్ హార్వెస్ట్ అన్నది, యూ సో ఏ థాట్ యూ రీప్ అన్ యాక్షన్, యూ సో అన్ యాక్షన్ యూ రీప్ ఎ హ్యాబిట్, యూ సో ఏ హ్యాబిట్ యూ రీప్ ఎ క్యారెక్టర్, యూ సో ఏ క్యారెక్టర్ యూ రీప్ యువర్ డెస్టినీ. టు చేంజ్ యువర్ డెస్టినీ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ థాట్. అంటే పిల్లలు అడిక్షన్ అయినారని కాకుండా వీళ్ళలో హై ఎనర్జీ పీపుల్ అండి. ఇప్పుడు యంగ్స్టర్స్ లోపల దే ఆర్ హైలీ ఎనర్జెటిక్. చిన్న పిల్లల దగ్గర నుంచి ఒక 40, 45, 50 years వచ్చేసరికి అయితే వీళ్ళ ఎనర్జీని ఏ విధంగా ఛానలైజ్ చేయాలి అనే ఒక బాధ్యత తల్లిదండ్రులది. అందుకోసం అడిక్షన్ అన్నది పాజిటివ్ అడిక్షన్ ఉంటుంది, నెగటివ్ అడిక్షన్ ఉంటుంది. ఇప్పుడు పాజిటివ్ అడిక్షన్ అంటే కొంతమంది ఏం చేస్తారు, పేరెంట్స్ వాళ్ళని కంటిన్యూస్గా మోటివేట్ చేసి వాళ్ళని ఎడ్యుకేషన్లోనో లేకపోతే వాళ్ళు కావాలనుకున్నట్టు చదువులోనో, డ్యాన్స్లోనో, పాటల్లోనో, ఒక హాబీస్లోనో వాళ్ళకి పాజిటివ్ అడిక్షన్ ఇచ్చి వీళ్ళు ఏం చేస్తారు అంటే
వెనకాల దేర్ సంథింగ్ కాల్డ్ యాజ్ పాజిటివ్ అఫర్మేషన్స్. ఓకే. అంటే కంటిన్యూస్గా వీళ్ళు పాజిటివ్ స్ట్రోకింగ్ అంటారు. ఒక పాజిటివ్ స్ట్రోక్స్ ఇచ్చేసరికి వీళ్ళు సడన్గా ఆ పాజిటివ్ స్ట్రోక్స్కి వీళ్ళు అడిక్ట్ అవుతారు. అది ఇంకా చేయాలని చెప్పి ఆ చదువు లోపల వీళ్ళు ఎక్సలెన్స్ క్రియేట్ చేసి వీళ్ళు లైఫ్ లోపల బాగా చదువుకొని మంచి స్కోర్ తెచ్చుకొని మంచి గొప్పవాళ్ళై చాలా గొప్పవాళ్ళు అవుతారు. అదేవిధంగా కొంతమంది దే ఆర్ అడిక్టెడ్ టు సక్సెస్. అంటే ఒకసారి సక్సెస్ సాధిస్తే అది వాళ్ళకి అడిక్ట్ అయిపోతుంటుంది. ఇంకా వాళ్ళు సక్సెస్ సాధించాలి అని రాత్రింబగళ్ళు వాళ్ళు పరితపిస్తుంటారు. కొంతమంది ఫెయిల్యూర్కి అలవాటు పడతారు. వాళ్ళ అన్కాన్షియస్ ప్యాటర్న్ ఆఫ్ ద బ్రెయిన్, వాళ్ళు తెలియకుండానే వాళ్ళు ఏ చేసినా కూడా కంటిన్యూస్గా వాళ్ళు ఫెయిల్ అవుతూనే ఉంటారు. అందుకోసం అని చెప్పి దీని లోపల వీ హ్యావ్ టు చేంజ్ అవర్ థాట్స్ టు చేంజ్ యువర్ వరల్డ్. ఓకే. అండ్ అలాగే ఈ గేమింగ్కి సంబంధించి అంటే కేవలం మన యూత్ అనో చిన్నపిల్లలని చెప్పలేం. ప్రతి ఒక్కరూ కూడా మొబైల్కి ఎడిక్ట్ అయ్యారు, టైం పాస్ అవ్వక ఆన్లైన్ గేమింగ్కి ఎడిక్ట్ అయ్యారు. కానీ మనకి అవగాహన అర్థం చేసుకునే వయసు ఉన్నా కూడా మనం ఆ ఎడిక్టింగ్ నుంచి బయటపడలేకపోతున్నాం. అంటే మనం ఏ రకంగా వాటి నుంచి బయటపడాలి, అంటే ఆ టైంని ఇంకా ఏ రకంగా ఎంగేజ్ చేసుకుంటే దాని నుంచి బయటపడచ్చు అంటారు? అంటే చాలా బాగా చెప్పారండి. ఆ టైంని మనం ఏ విధంగా ఎంగేజ్ చేయాలి, ఏ విధంగా మనము అడిక్షన్ కావాలి అని చెప్పి మనం ఏదైతే ఆలోచిస్తున్నామో మన బ్రెయిన్ అన్నది ఇట్ ఆల్వేస్ మూవ్ టువర్డ్స్ ది ప్లెజర్ అండ్ ఇట్ ఆల్వేస్ మూవ్స్ అవే ఫ్రమ్ ది పెయిన్. ఏదైతే మన ప్లెజర్ ఇస్తుందో అది ఇంకా చేయాలనుకుంటాం మనం. ఏదైతే పెయిన్ ఇస్తుందో దాని వైపు మనము వెళ్ళము. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళు వద్దన్నా కూడా చదువుతూ ఉంటారు. ఎందుకు? వాళ్ళకి అది ఇష్టం, అలవాటు పడిపోయారు. దే ఆర్ అడిక్టెడ్ టు స్టడీ. ఆ చదువు పట్ల వాళ్ళకి ఒక అడిక్షన్ వచ్చి అదొక కిక్ వస్తుంది. ఇప్పుడు ఎట్లయితే పబ్జీ ఆడుతున్నారు, ఆ పబ్జీ ఆడి ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి ఏ సార్ డన్ అని చెప్పి వీళ్ళు ఏదో చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మా అబ్బాయి లేదా హీ యూస్ టు గెట్ సో ఎక్సైటెడ్ టు వాచ్ ది ఫుట్బాల్. ఆ సాకర్ గేమ్ కోసం మేము హాయిగా నిద్రపోతుంటే అర్ధరాత్రి ఎప్పుడో గేమ్స్ వచ్చాయి ఓ అని చెప్పి అరిచేసరికి సడన్గా ఏమైందని చెప్పి మేమంతా నిద్రలో వచ్చేసరికి హీస్ టు గెట్ సో ఎక్సైటెడ్. వాడు గోల్ చేస్తే హీస్ టు ఫీల్ సో ఎక్సైటెడ్. వాడు రాత్రంతా కూర్చొని వాడు హీస్ టు వాచ్ ది ఫుట్బాల్. మళ్ళీ పొద్దున వెళ్ళేవాడు, మళ్ళీ మొత్తం కూడా అతను సాకర్ తన యొక్క ఫ్రెండ్స్ తోటి ఆడేవాడు. ఎందుకు? దట్ మోటివేట్స్ దెమ్. అంటే మన థాట్స్ అంటే మైండ్ ఇన్ ఇట్స్ ఓన్ ప్లేస్ క్రియేట్స్ ది హెవెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ హెల్. అదంతా కూడా మన థాట్స్ దే మేక్ అవర్ వరల్డ్. Our thoughts creates us and our thoughts destroys us. The power to create and power to destroy is in our thoughts. Okay, callers ఉన్నారు సార్, మాట్లాడదాం ఒక్కొక్కరితో. హలో 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 మేడం. నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రాజమండ్రి నుంచి మేడం. ఓకేనండి, మీకున్న సందేహం ఏంటో అడగండి. రాధాకృష్ణ గారు ఉన్నారు, సైకాలజిస్ట్, మాట్లాడండి వారితో. హలో మేడం, మా బాబుకి అస్తమాట ఫోన్ లో ఆడుతూ ఉంటాడు మేడం. దానికోసం రోజు మా ఇద్దరికి గొడవలు అయిపోతున్నాయి. కానీ ఓకే, తను ఏం ఆడతారండి? మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఫ్రీ ఫైర్ అట మేడం. ఆ ఫ్రీ ఫైర్ వల్ల ఇంక రోజు గొడవలు అయిపోతున్నాయి. ఇంకా తల్లి పిల్ల అనేసి ఒక లేకుండా ఇద్దరికి గొడవలు. ఇంకా చదువులో కూడా చాలా డల్లు. ఇంకా దీని గురించి ఇంట్లో చెప్పలేక ఇంకెవరు సహాయం తీసుకోలేక నాకు నేనే ఒక్కోసారి ఎక్కడికైనా పోదామా ఏంటి పిల్లలతో నేను తల్లిగా చెప్పలేకపోతే ఇలా నిరుత్సాహం వచ్చేస్తుంది మేడం. చూడండి అమ్మా, పాతకాలంలోనేమో టీవీ రిమోట్ కోసం కొట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు అందరూ కూడా టీవీ రిమోట్ కోసం ఏ పిల్లలు కొట్లాడడం లేదు. వాళ్ళు చేసే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డిమాండ్ ఇస్ వాళ్ళకు ఒక స్మార్ట్ ఫోన్ కొనియాలి అని. ఇవాళ ఒక అమ్మాయి ఇవాళ న్యూస్లో చూస్తున్నాను, వాళ్ళ నాన్నగారు స్మార్ట్ ఫోన్ కొనియలేదని చెప్పి ఆత్మహత్య చేసుకుంది. ఎందుకు?
తన ఫ్రెండ్స్ అందరి దగ్గర కూడా స్మార్ట్ ఫోన్ ఉంది, నాకు మా నాన్న కొనియట్లేదు అని ఆత్మహత్యకు కూడా దారితీసింది. ఇవాళ రేపు ఈ స్మార్ట్ ఫోన్ అన్నది మనిషికి ఇంకొక అంగంలాగా అయిపోయింది. ఆ యొక్క దానివల్ల ఏమవుతుంది, వీళ్ళకి అడిక్షన్ అయిపోతుంది. ఆ అడిక్షన్ని కనుక దూరం చేశారు అంటే పిచ్చి పిచ్చిగా చేయడము, అరవడము, కొట్లాటలు, మీరు చెప్పిన మాటకి విలువ ఇవ్వకపోవడము, మీరు ఎంత ఫోర్స్ చేస్తే మీ పిల్లలు అంత మొండిగా తయారవుతారు. మీరు వద్దన్న పని ఇంకా చేయడం మొదలు పెడతారు. దానికి ఒక చిన్న పద్ధతి ఉందమ్మా. యూ మస్ట్ డూ సంథింగ్ కాల్డ్ అ చంకింగ్. అంటే చంకింగ్ అంటే స్టార్టింగ్ లోపల ఏం చేయాలి అంటే, పిల్లలు కనుక గంటలు గంటలు వాళ్ళ పర్పస్ ఆఫ్ ది ఇప్పుడు టీవీ సీరియల్స్ క్రియేట్ చేస్తారు. ఎందుకు నెక్స్ట్ వీక్ ఏమవుతుందో అనే ఒక ఆతృత క్రియేట్ చేయడం వల్ల నెక్స్ట్ వీక్ ఏం చెయ్యాలి అని చెప్పి వాళ్ళు టోటల్గా వాళ్ళు వెయిట్ చేస్తారు 1 వీక్. ఇప్పుడు మా ఇంట్లో పనామ వస్తుంది, ఆమె కానీ పొద్దున సీరియల్ చూడకపోతే మా ఇంటికి వచ్చేటప్పుడు చీపులు అన్నీ పక్కకు పడేసి ఆ టీవీ సీరియల్ వచ్చేటప్పుడు కూర్చొని ఆ టీవీ సీరియల్ చూసిన తర్వాతే మళ్ళీ ఏమో సార్ ఏమైందో ఏమో నిన్న అని ఏముండదు, ఎక్కడ సీరియల్ అక్కడే ఉంటుంది. అదేవిధంగా ఈ గేమ్స్ కూడా పీపుల్కి టోటల్ అడిక్షన్ అయిపోతుంది. అందుకోసం అని చెప్పి ఈ యొక్క డీ అడిక్షన్ ఎలా చేయాలో మళ్ళీ మీకు నేను తర్వాత చెప్తాను. ఓకే సార్, మరొక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో మేడం, నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నిజామాబాద్ నుంచి మేడం. ఓకేనండి, చెప్పండి. అయితే మా బాబు ఇంటర్మీడియట్ అయిపోయింది మేడం. ఉమ్, హలో, వింటున్నామండి, చెప్పండి. రాత్రికి మొత్తం ఫోన్ పట్టుకొని 3 గంటల దాకా మేలుకుంటున్నాడు. ఆ ఏం వావుడు అరుపుడు, మనం ఏదైనా చెప్పితే కొట్లాట చేస్తున్నాడు. ఇంట్లో తింటలేడు, తినేటప్పుడు కొట్లాటనే, ఏం చేసినా కొట్లాటనే. లేవాడు, మార్నింగ్ లేవాడు, మధ్యాహ్నం 12-1 గంటకు లేస్తాడు. లేచి ముఖం కడుక్కొని తినమంటే తింటాడు. అది కూడా మన ఫోర్స్ తోటే. ఏదైనా చెప్పేసరికి కొట్లాట చేస్తున్నాడు మేడం. ఇక ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నాడు ఇంట్లో. అంటే మీ బాబు ఏజ్ ఎంత అండి? ఇంటర్మీడియట్ అయిపోయింది సార్, మొన్న సెకండ్ ఇయర్ అయిపోయింది. అయితే ఫోన్ కొనిచ్చే వరకు చాలా రాద్ధాంతం చేసిండు. ఇక ఇట్లాంటి అట్లా అట్లాంటి ఇట్లా ఎన్నో రకాల బయటెక్కించి ఆఖరికి ఫోన్ కొనిచ్చినాము. కొనిచ్చిన నుంచి నైట్ మొత్తం మేల్కొంటాడు 3-3:30 వరకు. అప్పుడు వండుకుంటే మార్నింగ్ మళ్ళా మధ్యాహ్నం 1 గంట వరకు లేవాడు. ఇప్పుడు రాత్రి పూట 3:30-4 పడుకున్న అబ్బాయి పొద్దున్నే ఎలా లేస్తాడు? న్యాచురల్గా 12కో 1కో లేస్తారు. పిల్లలు రాత్రిపూట ఇప్పుడు బాబు లేదా హిజ్ ఏజ్ ఈజ్ ఓన్లీ 10th పాస్ ఇంటర్మీడియట్. మీరు అనుకుంటారు మా అబ్బాయి ఏదో ఆన్లైన్లో చదువుకుంటున్నాడు అని. రాత్రి 12కి 1కి ఏ ఆన్లైన్ క్లాసెస్ ఉండవు. కానీ ఏం చేస్తారు, అందరూ పడుకున్నారని చెప్పి వీళ్ళు ఆ యొక్క స్మార్ట్ ఫోన్లో ఏం చేస్తున్నారో మీకు తెలియదు, ఏం చూస్తున్నారో తెలియదు. వీళ్ళు ఎటువంటి కంటెంట్ని వీళ్ళు చదువుతున్నారో మీకు లేదా తెలియదు. ఎవరితోటి చాటింగ్ చేస్తున్నారో మీకు తెలియదు. అదేవిధంగా వీళ్ళు ఏ టైప్ ఆఫ్ గేమ్స్ ఆడుతున్నారో కూడా తెలియదు. మొన్న ఈ మధ్యన ఎట్లయితే ఈ యొక్క గేమ్స్ ఉంది చూసారండి, ఫాదర్ది క్రెడిట్ కార్డ్ తీసుకొని అబ్బాయి స్వాప్ చేసేసాడు. అవును, ఆ స్వాప్ చేసేసి ఉన్న 2.5 లక్షల రూపాయలు ఫాదర్ది మొత్తం ఫినిష్ చేసేసారు. ఎందుకు అంటే ఇందులోపల వీళ్ళు సివివి అంటారు. అది దాని వెనకాల ఉంటుంది, కార్డు వెనకాల. ఆ పిల్లలు మీకన్నా నాకన్నా తెలియగల వాళ్ళు, వాళ్ళ కార్డు కనుక ఫాదర్ నిద్రపోతాడు, కార్డు తీయంగానే ఆ యొక్క కొట్టమంటాడు, అది పెడతాడు, సివివి కొడుతుంటే అది ఆటోమేటిక్గా కట్ అయిపోతూనే ఉంటుంది, గేమ్ ప్రొలాంగ్ అవుతూనే ఉంటుంది. ఆ ఎక్సైట్మెంట్ లోపల వీళ్ళు ఎన్నో లక్షల రూపాయలు వీళ్ళు పోగొట్టుకుంటారు. అదేవిధంగా ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు తెలుసా, చాలామంది గేమ్స్ అంటే ఇప్పుడు మొన్న ఈ మధ్యన ఇవాళ కూడా ఒకటి ఏంటంటే న్యూస్ వచ్చింది. ఏంటి, గవర్నమెంట్ లేదా ఇప్పుడు ఆన్లైన్ గేమింగ్ అన్నది, ఆన్లైన్ కార్డ్స్ ఏదైతే రమ్మీ ఉందో వీటన్నిటిని బ్యాన్ చేశారు. ఎవరైనా కనుక ఆన్లైన్ గేమ్ కనుక అంటే ఆడిపించే వాళ్ళు కనుక దొరికినట్టయితే వాళ్ళకు ఒక 2 సంవత్సరాల శిక్ష, ఎవరైనా ఆన్లైన్ ఆడుతుంటే వాళ్ళకు 6 నెలల కారాగార శిక్ష. ఇవన్నీ పెట్టిన కారణం ఏంటంటే అండి,
వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ లోపల ఆ యొక్క అంటే విన్నింగ్ ఎక్సైట్మెంట్ అంటాము. ఎట్లయితే గుర్రాలు ఫస్ట్ అంటే ఏ చిన్న గెలిచినా కూడా ఇంకా గెలుస్తామని చెప్పేసి ఒక ఉత్సాహంతో ఇంకా ఇన్వెస్ట్ చేస్తూ పోతారు. బిగినర్స్ లక్ అని వీళ్ళ ప్రోగ్రామింగ్ ఎట్లుంటుందంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళదంతా సాఫ్ట్వేర్ అమ్మా అది. అయితే ఏంటి కొత్తగా ఆడేవాళ్ళకి నువ్వు ఓడరు అంటే మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే అందులో ఎంతో అంత డబ్బు మీకు వస్తూనే ఉంటుంది. అంటే యూ విల్ నాట్ లూజ్ ది గేమ్. అంటే మీరు పెట్టంగానే డబ్బులు వస్తాయి. అబ్బా విత్ ఇన్ నో టైం నాకు లేదా డబ్బులు వచ్చేసినాయి, మళ్ళీ పెట్టంగానే మళ్ళీ వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే స్లోగా ప్రోగ్రామింగ్ ఎట్లుంటుందంటే ఒక అర్ధ గంట తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ గేమ్ లేదా స్లోగా దే స్టార్ట్ లూజింగ్ ఇట్. ఇప్పుడు ఇంతకుముందు డబ్బు సంపాదించింది పోతుంది, ఉన్నది కూడా పోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఆ పోయిన డబ్బుని ఏ విధంగా రాబట్టుకోవాలని చెప్పి మళ్ళీ వీళ్ళు ఆడడం ఇంకా ఎక్కువ మొదలుపెట్టేసి ఆ అడిక్షన్లోకి పోయి ఆ పోయిన డబ్బుని రాబట్టుకోవాలి, ఈజీగా డబ్బు సంపాదించాలి అనే ఒక ఆతృతతోటి దే లూజ్ ది మనీ. ఆ గేమ్ లోపల ఎన్నో ఇళ్ళు ఎన్నో సంసారాలు కూలిపోయాయి, ఆర్థికంగా వీళ్ళు ఎంతో చితికిపోయారు. అందుకోసం ఈ డీ అడిక్షన్ నుంచి ఎలా మనం బయటపడాలి అన్నది దట్ వీ కెన్ సీ. ఓకే సార్, అయితే ఇప్పుడు చూస్తున్నాం, ఇప్పుడు కాలర్స్ చూసినా సరే వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలతో అనవసరంగా గొడవలు వస్తున్నాయి అని చెప్తున్నారు. అంటే చాలా వరకు కూడా ఇప్పుడు ఉన్నవే న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఉన్నది ఇంట్లలో 3-4 ఉంటున్నారు. వాళ్ళలో కూడా సరైన ప్రేమానుభావాలు ఉండట్లేదు. సో అనురాగాలు ఆప్యాయతలు అనేవి తగ్గిపోతూ వస్తున్నాయి. ఇలా వీళ్ళు మొబైల్కి ఎడిక్ట్ అయిపోతూ దానిలోనే ఉంటే వీళ్ళు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే పట్టించుకోకపోవడం ఇలా జరుగుతుంది. కాబట్టి సో ఇద్దరికి అంటే ఇటు పిల్లలు కానివ్వండి అటు తల్లిదండ్రులు కానివ్వండి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఈ ఎడిక్షన్ని మెల్లిమెల్లిగా ఒకేసారి మనం కంట్రోల్ చేయలేం ఆపలేమని చెప్పి మీరే చాలా సందర్భాలు చెప్పారు. కాబట్టి మెల్లిమెల్లిగా ఈ విధంగా కంట్రోల్ చేయొచ్చు అంటారు? గీతాంజలి గారు మీరు ఇందాక చెప్పారు ఏంటి, పిల్లల మధ్య లోపల ఆ ప్రేమానురాగాలు ఏదైతే ఉండాలో అది ఉండట్లేదు. ఇప్పుడు తల్లి తండ్రులు అందరూ పనిచేస్తున్నారు, ఆఫీస్ నుంచి రాగానే టీవీ పెట్టుకుంటారు. ఆ తల్లేమో షీఈస్ అడిక్టెడ్ టు ది టీవీ సీరియల్స్. ఓకే, అంటే అన్నము అన్నీ పక్కకు పెట్టేసి ఎవరైనా వచ్చినా కూడా మరొక 10 నిమిషాలంటే టీవీ సీరియల్ అయిపోగానే నేను మాట్లాడతాను అని చెప్పి ఆ టీవీ సీరియల్కి అడిక్ట్ అయిపోతారు. వాళ్ళు అయ్యో ఇట్లా అయిపోయిందా, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఏమవుతుందో అని చెప్పి వీళ్ళు ఆత్రంగా వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. దాని పర్పస్ ఏంటి, ఒక సిచ్యువేషన్ డెవలప్ చేసి మళ్ళీ వీళ్ళు చూడాలని చెప్పేసి పిఆర్పి రేటింగ్స్ కోసం అని చెప్పి వీళ్ళు ఏదో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారు. ఇక ఈయనేమో న్యూస్ కానీ లేకపోతే ఇంకేదైనా ప్రోగ్రాంలు చూసుకుంటూ లేకపోతే వాట్సాప్ చూసుకునే లోపల రాత్రి అయిపోతుంది, నిద్రపోతారు. పిల్లలు వాళ్ళు అలసిపోయి వస్తారు, వాళ్ళ దాంట్లో వాళ్ళు బిజీగా ఉంటారు. అందుకోసం అని చెప్పి మీరు ఇందాక ఒక మాట ఏమన్నారు, వీళ్ళలో ప్రేమానురాగాలు పెంపొందించాల్సినటువంటి అవసరం ఎక్కువ. పిల్లలతో కూర్చొని మాటలు పొడిగించండి, పిల్లల్ని క్వశ్చన్స్ అడగండి. అంటే ఏవి క్వశ్చన్స్ అంటే సబ్జెక్ట్ క్వశ్చన్స్ కాదు, నాన్న ఎలా అయిందమ్మా క్లాసు, ఇంకెలా ఉంది నాన్న అంటే వాళ్ళకు ఒక ఫ్రెండ్స్ లాగా మీరు కనుక పిల్లలతో తయారైనప్పుడు దెర్ విల్ బి ఏ పవర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. వీళ్ళలో పియర్ గ్రూప్ అంటారు. అంటే పియర్ గ్రూప్ అంటే వాళ్ళ క్లోజ్గా ఉన్న వాళ్ళతో ఏ విధంగా ఫీల్ అవుతారో ఆ విధంగా తల్లిదండ్రులతోటి వాళ్ళు ఏది చెప్పినా కూడా పనికిరాని మాటలు మాట్లాడక, నీకు ఇదేం తెలుసు, నువ్వేం చేస్తున్నావు అని చెప్పి పిల్లల్ని కించపరచకుండా, అదేవిధంగా వాళ్ళ స్నేహితుల్ని చిన్న చూపు చూడకూడదు. అంటే వాళ్ళ యొక్క స్నేహితుల్ని కానీ చిన్న చూపు చూసినట్టయితే మళ్ళీ వాళ్ళు అప్సెట్ అయిపోతారు. ఒక ఫ్రెండ్షిప్ అట్మాస్ఫియర్ కనుక క్రియేట్ చేసినట్టయితే అప్పుడు వీళ్ళల్లో ప్రేమానురాగాలు పెరిగి ఇటువంటి వాటి నుంచి దూరంగా డీఅడిక్షన్ తోటి ఉంటారు. ఓకే, నెక్స్ట్ కాల్తో మాట్లాడతామండి. హలో నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము కరీంనగర్. ఓకేనండి, మీకున్న సందేహం ఏంటో అడగండి. రాధాకృష్ణ గారు ఉన్నారు. నమస్కారం. నమస్కారం. మా బాబు 3 years నుండి కొంచెం చదువులో డల్ అయిపోయింది సార్. అప్పటి నుండి రూమ్ లోకి వెళ్ళడం, ఎప్పుడు తలుపులు వేసుకొని ఉండడం, బయటకు వచ్చిందంటే 24 గంటలు టీవీలో పాటలు పెట్టుకొని ఉండడం, ఏదన్నా మాట్లాడినాం అనుకో అన్ని ఎత్తేయడం, పగలగొట్టడం. అంటే బాబు ఏజ్ ఎంతమ్మా?
ఏజ్ 8 years సార్. 8 సంవత్సరాలు. ఓకే, చెప్పండి. మస్తు మానసికంగా కూడా బాగా వరి అవుతున్నాం సార్. ఎక్కడికైనా తీసుకెళ్దామన్నా రావడం లేదు. పాటలు పెట్టుకొని 24 గంటలు పాటలు పెట్టుకొని ఉండడం. ఏదన్నా మాట్లాడినాం అనుకో అతను సీరియస్ గా ఆయన ఏమంటుండో ఆయనకు తెలియడం లేదు. బంద్ చేస్తాడు, కథం రూమ్లోకి వెళ్ళేసి తలుపులు పెట్టేసుకుంటాడు. ఇట్లా ఎవరికి చెప్పుకోలేక మానసికంగా ఇది అయిపోతున్నాం సార్. ఇది చాలా మంది తల్లిదండ్రులు ఫేస్ చేసే ఇష్యూనేనమ్మా, మీదేమి స్పెషల్ కాదు. చిన్న పిల్లలకి దే హ్యావ్ హై ఎనర్జీ. ఆ ఎనర్జీని ఛానలైజ్ చేయాలి. తల్లిదండ్రులు కనుక వాళ్ళ సరి అయిన వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి అన్నది మీరు కనుక చూసుకోకపోయినట్టయితే వీళ్ళ లోపల ఇక ఏదో ఒక మైండ్ని ఎంగేజ్ చేయాలి. ఎంటీగా పెట్టలేం మనం. అయితే ఏవో థాట్స్ వస్తుంటాయి. ఆ థాట్స్ లోపల వీళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో దాని వైపు వీళ్ళు పరిగెడుతూ ఉంటారు. పెయిన్ అండ్ ప్లెజర్ ఇట్ క్రియేట్స్ యువర్ లైఫ్ సిస్టమ్. అంటే మనకి అడిక్షన్, డీ అడిక్షన్కి మెయిన్ థింగ్ ఇస్ మన నర్వస్ సిస్టమ్ లోపల దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అ పెయిన్ అండ్ ప్లెజర్. ఇప్పుడు డాక్టర్ గారు ఈ ఫుడ్ తినొద్దన్నా కూడా ఎందుకు తింటారండి? ఎందుకంటే దట్ గివ్స్ దెమ్ ది ప్లెజర్. ఏదైనా ఆరోగ్యానికి మంచిదన్నా కూడా మీరు తినరు. కారణం ఏంటి? దట్ ఈస్ ఎ పెయిన్. అయితే ఆ పెయిన్ అండ్ ప్లెజర్ కెన్ బి కంట్రోల్డ్ త్రూ ఏ చంకింగ్. దీన్ని చంకింగ్ అంటారు. చంకింగ్ అంటే ఏం చేయాలి అంటే వెరీ సింపుల్. బాబుని ఏం చేస్తావు నాన్న అని చెప్పి రాసి ఆ అబ్బాయితో 10 నిమిషాలు మాత్రమే ఈ పని చేయడం వల్ల అంటే చదువుకోవడానికి కనుక చదివినట్టయితే ఏం లాభము? ఈ 24 గంటలు నువ్వు కనుక పాటలు వింటూ లేకపోతే అది కనుక చదివలేదు చేయడం వల్ల దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి? బ్రెయిన్ ఎప్పుడైతే దీనివల్ల నష్టాలు ఎక్కువ ఉన్నాయి, బాధ ఎక్కువ ఉందని తెలిసినప్పుడు, ప్లెజర్ ఎక్కువ ఉందన్నప్పుడు మైండ్కి తట్టినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళల్లో మార్పు వస్తుంది. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్కారం మేడం, మేము కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఓకేనండి, మీ సమస్య ఏంటి చెప్పండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, మా బాబు వయసు వచ్చేసి 10 సంవత్సరాలు. డాక్టర్ గారు 5వ తరగతి చదువుతున్నారు. ఈ లాక్డౌన్ సమయంలో బాబు చదువు మీద కన్నా ఎక్కువ ఫోన్ మీదనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అసలు తినడం లేదు, సరిగా నిద్రపోవడం కూడా లేదు, ఏది తాగడం లేదు. ఎప్పుడు వాళ్ళ అక్క దగ్గర గొడవ పడుతూ ఉంటాడు. ఫోన్ 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 ఫోను అది చేస్తూనే ఉంటాడు. డాక్టర్ గారు, ఎలా ఈ సమస్యకి మేము పరిష్కరించాలో మాకు ఈ రోజు గొడవలు అవుతున్నాయి ఈ బాబు వల్ల. ఫోన్ ఇవ్వలేకుంటే బయటకు వెళ్ళడము, ఎగరడము, అటు ఇటు రోడ్డు దగ్గరికి వెళ్ళడము, మమ్మల్ని బెదిరించడము, ఇలాంటివన్నీ చేస్తున్నాడు డాక్టర్ గారు. ఆ బాబుని ఎలా కంట్రోల్ చేయాలో మాకు అర్థం కావడం లేదు. బాబు మైండ్ డైవర్ట్ అవ్వడం లేదు డాక్టర్ గారు. స్కూల్ లెవెల్ చాలా ఇబ్బందికరంగా మాకు అయిపోయింది. బాబుని ఎలా కంట్రోల్ చేయాలో మాకు ఏదైనా సలహా చెప్పండి డాక్టర్ గారు. మీరు బాబుని కంట్రోల్ చేయలేరు. బాబుని ఓన్లీ వాళ్ళ ఎనర్జీని ఛానలైజ్ చేయగలరు. మీరు ఎంతగా వద్దంటే అంతగా ఎక్కువ చేస్తాడు. అది చిన్నపిల్లల మనస్తత్వం. మీరు ఏదైతే వద్దంటారో అదే వాళ్ళు చేస్తారు. అయితే అందుకోసం ఏం చేయాలి అంటే వీళ్ళ లోపల ఎనర్జీని ఛానలైజ్ చేయాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తల్లిదండ్రులకి ఏం చేయాలి అంటే బాబుకి ఒక చిన్న పేపర్ ఇచ్చి, నానా నువ్వు లేదా ఏం చేయదలుచుకున్నావు, బాగా చదువుకోదలుచుకున్నావా, అయితే ఏంటంటే అంటే నీ జీవితంలో నీ యొక్క అంటే వాడు చిన్న పిల్లగాడైనా కూడా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పి ఒక పేపర్ మీద బాబుతో రాయించి 10 నిమిషాలు. మీరు ఎక్కువసేపు పిల్లల్ని కూర్చోబెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువసేపు కూర్చుంటే వాళ్ళు ఇదైపోతారు. వాళ్ళు దట్ యూ షుడ్ మోటివేట్ దెమ్. ఏం చేస్తావు నాన్న? నేను డాక్టర్ని అవుతాను, లేకపోతే ఇంజనీర్ని అవుతాను, లేకపోతే పైలట్ అవుతాను, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను, ఐపీఎస్ ఆఫీసర్ అవుతాను అంటే వాట్ యు వాంట్ టు బికమ్. దాని తర్వాత అంటే మరి ఇప్పుడు వాట్ ఐ హ్యావ్ టు డూ అంటే నేను ఏం చెయ్యాలి
అది నేను చెయ్యాలనుకుంటే అంటే బాగా చదువుకోవాలి, ఎన్ని గంటలు చదవాలి అని చెప్పి అది రాయాలి. దాని తర్వాత ఏంటంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ, నేను ఏం చెయ్యాలి అని ఒక 10 నిమిషాలు మీరు బాబును కూర్చోబెట్టి ప్రతిరోజు కనుక రాయించినట్టయితే బాబు తను ఏం చేస్తున్నాడో అర్థమవుతుంది. మీరు బాబుని ఎంత వద్దని మీరు వారిస్తే అది అంత ఎక్కువగా చేస్తాడు. వాడి ఛానలైజ్ ఆఫ్ ది ఎనర్జీ ఈజ్ ఇంపార్టెంట్. సార్ అయితే ఇప్పుడు చాలామందికి టైంని ఎలా ఎంగేజ్ చేయాలో తెలీదు. సో అది అంటే కొంతమంది పిల్లలు ఒక సర్టన్ ఏజ్, ఒక 10 to 20 years వరకు కూడా వాళ్ళకి మంచి ఏంటి చెడు ఏంటి అంటే తెలుసుకొని అర్థం చేసుకునే వయసు ఉండదు. కాబట్టి వాళ్ళు ఏది నచ్చితే దానికి ఎడిక్ట్ అయిపోతారు. సో ఈ మంచి చెడులు చెప్పాల్సిన అవసరం తల్లిదండ్రులది ఉంది. అయినా పిల్లలు వాళ్ళకి కొంచెం అవగాహన తెచ్చుకొని టైంని ఏ విధంగా ఎంగేజ్ చేసుకోవాలి, మంచి అలవాట్లని ఏ విధంగా అలవర్చుకోవాలంటారు? పిల్లలు విని నేర్చుకోరండి, చూసి నేర్చుకుంటారు. ఓకే. ఇప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు పిల్లల్ని, నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి, టీవీ చూడొద్దు, పో చదువుకోపో అని చెప్తారు. ఓకే. కానీ అదే తల్లిదండ్రులు వాళ్ళు టీవీ ఆఫ్ చేసి వాళ్ళు కూడా పిల్లలతో పాటు ఎడ్యుకేషన్లో వాళ్ళు హెల్ప్ చేస్తూ ఓకే వాళ్ళు కూడా ఏదో పుస్తకం చదువుతూ కూర్చున్నారనుకోండి, అది వాళ్ళు చూసి నేర్చుకుంటారు. ఎప్పుడు కానీ అంటే విని నేర్చుకోరు, చూసి నేర్చుకుంటారు పిల్లలు. కానీ చాలామంది ఏం చేస్తారు, ఏదో నేను పెద్ద కదా అని చెప్పేసి పిల్లలకి అడ్వైజ్ ఇవ్వబోతారు. ఫ్రీ అడ్వైజ్ ఎవ్వరికీ అవసరం లేదండి. నో బడీ ఈజ్ ఇంట్రెస్టెడ్. పిల్లలకి ఎప్పుడు కూడా పెయిన్ అండ్ ప్లెజర్ దట్ కంట్రోల్స్ దేర్ లైఫ్స్. మీరు ఎన్నైనా చెప్పండి, వాళ్ళకి సంతోషాన్ని ఇచ్చేది ఏంటి? స్టిములస్, రెస్పాన్స్. స్టిములస్ ఏంటి? ఇప్పుడు పబ్జి గేమ్ ఆడుతున్నారు, అది ఇలా స్టిమ్యులేట్ చేస్తుంది. రెస్పాన్స్ ఏంటి? యు గెట్ సో మచ్ ఆఫ్ ఎక్సైట్మెంట్. దానికి ఆ స్టిములస్ రెస్పాన్స్కి ఆల్టర్నేట్ ఒకటి క్రియేట్ చేయాలి. ఎప్పుడైతే ఆల్టర్నేట్ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళకి అప్పుడు అందులోపల వాళ్ళకి కిక్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా అబ్బాయికి ఆటలు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది, ఇది చిన్నగా ఉన్నప్పుడు. స్కూల్లో అంతా ఆడేవాడు, మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ ఆటలు ఉండేవి. అయితే నేనేం వాడికి వాడికి టేబుల్ ఉండేది, ఒక చిన్న చైరు టేబుల్. నేను వాడికి చెప్పాను, నాన్న విల్ యూ స్టడీ ఓన్లీ ఫర్ 10 minutes, నాట్ లాంగ్ అనేవాడు వీడు. ఓకే నాన్న నీ ఇష్టం, 10 minutes కాదు 5 minutes, ఓకే డాడీ అనేవాడు. ఇట్లా 5 minutes పుస్తకం తీసి చేసే లోపల 5 minutes అయిపోయేది. వద్దు నాన్న నువ్వు బాగా అలసిపోయినావు, నువ్వు ఆడుకోపో అని. ఇంకా వద్దు అనేసరికి బాగా అలసిపోయినావు, చదువుకొని ఇక నువ్వు పోయి ఆడుకోమని చెప్పేవాడు. లేదు నేను ఇంకా చదువుకోవడం 5 minutes ప్లీజ్ డాడీ అని. ఇంకొద్దిసేపు ఇంకో అట్లా గంటలు వాడు లేదా చదువుకునేవాడు. అంటే ఏం చేశాను, చదువు అంటే వాళ్ళలో ఒక ప్లెజర్ క్రియేట్ చేశాను. కొన్నాళ్ళ తర్వాత ఆ చదువు అన్నది ఒక అడిక్షన్ అయిపోయింది. పాజిటివ్ అడిక్షన్, నెగిటివ్ అడిక్షన్. అందుకోసం అని చెప్పి పిల్లల్ని పాజిటివ్ అడిక్షన్స్ చేసి పాజిటివ్ స్ట్రోకింగ్ చేయాలి. ఏ చిన్న భూతద్దంలోంచి మనం పిల్లల్ని తప్పు ఎతుకుతాము, భూతద్దంలోంచి పిల్లల్లో మంచి ఎతికి ట్యాప్ చేయండి, దే గెట్ టోటలీ చార్జ్డ్ అప్. వీళ్ళలో పాజిటివ్ సిండ్రోమ్ అంటే పాజిటివ్ ఫోర్మాన్ యాక్టివేట్ అయిపోయి వీళ్ళు ఆటోమేటిక్గా వీళ్ళు పాజిటివ్ అడిక్షన్కి వెళ్ళేసి వీళ్ళు జీవితంలో ఏది సాధించాలనుకున్నారు వీళ్ళు సాధించగలుగుతారు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో కాల్ కలిసిందండి, మాట్లాడండి. హలో చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకేనండి, మీకున్న సమస్య ఏంటో చెప్పండి. మా అబ్బాయి గురించి చెప్పండి. మా అబ్బాయి ఇప్పుడు 10th అయిపోయింది, ఇంట్లో జాయిన్ కావాలా? ఈ మార్చి నుంచి అన్లాక్ మనకి పండగ నుంచి అబ్బాయి ఒకటే ఫోన్ పబ్జి గేమ్, పబ్జి ఉదయం 7 నుంచి నైట్ 10 వరకు ఆడుతూనే ఉంటాడు. ఎంత చెప్పినా వినడండి, అసలుకి ఎంత చెప్పినా వినడు. ఏమి అసలు తిన్నీగా రాడు, స్నానం చేయడు, యూజ్ చేయడు.
ఆ ఫోన్ లో అది ఛార్జింగ్ అయిపోయే వరకు ఆడి పక్క పెట్టి అప్పుడు లేసి వస్తుంటది అనమాట. ఆ మాట అసలు వినడం లేదు. అసలుకి అబ్బాయిని ఎలా కంట్రోల్ చేయాలో మాకు అర్థమైతలేదు. డాక్టర్ గారి దగ్గర సలహా తీసుకున్నాలని మేము ఫోన్ చేశామండి. ఇంకా మీ అబ్బాయి మిమ్మల్ని బ్యాటరీ బ్యాకప్ అడగలేదు. ఎందుకు? ఆ బ్యాటరీ డ్రైన్ అయిపోగానే అప్పుడు స్నానం చేస్తున్నాడు. ఇవాళ రేపు పిల్లలు పేరెంట్స్ దగ్గర నుంచి బ్యాటరీ బ్యాకప్ కూడా తీసుకొని వాళ్ళు అందులో పెట్టి వాళ్ళు ఏదో గేమ్స్ ఆడుతూ ఉంటారు. పిల్లలు చెప్తే వినరమ్మా. అంటే పిల్లలు లేదా ఇది చెయ్యొద్దు అని చెప్తే దే విల్ నాట్ లిసన్. ఇప్పుడు మీరు కూడా మీ అత్తగారు ఇది చెయ్యొద్దు అంటే మీరు చేస్తారా చేయరా? ఓహో మా అత్తగారు చెప్పింది కదా అని చెప్పేసి మీరు లేదా ఆమె ఎట్లా చెప్తే అట్లా వింటారా? అంటే మీరు లేదా ఎదిరిస్తారు కదా. అదేవిధంగా మీ అబ్బాయి కూడా మీరు ఏ చెప్పినా కూడా ఎదిరించే కారణము వాట్ యు సే ఈజ్ నాట్ ఇంపార్టెంట్, హౌ యు సే ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంతమంది చెప్తే మనకే వాళ్ళు ఏ చెప్పినా చెయ్యాలి అనే మనొక ఇన్స్పిరేషన్ వస్తుంది. కొంతమంది వాళ్ళు మంచి చెప్పినా కూడా నేను చెయ్యను అని మొండికేస్తారు. మనం కూడా ఈ ఏజ్లో కూడా అందుకోసం అని చెప్పి ఏ విధంగా చెప్తున్నారో అది చాలా ఇంపార్టెంట్. మోర్ దెన్ వాట్ యు సే. వాట్ యు సే ఈజ్ నాట్ ఇంపార్టెంట్, హౌ యు సే ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పిల్లల్ని ఎప్పుడు కూడా మోటివేట్ చేయాలి, కానీ ఇది తప్పు ఇది రాంగ్ అని వినడానికి వాళ్ళు ఇష్టపడరు. ఆ మొబైల్ అన్నది అడిక్షన్ ఎట్లా అయిపోయిందంటే ఒక్క 10 నిమిషాలు కనుక మొబైల్ కనుక వాళ్ళకి కనిపించకపోతే వాళ్ళు నా మొబైల్ ఏది, నా మొబైల్ అయిపోయింది, నా మొబైల్ ఏదని చెప్పేసి వాళ్ళు చాలా టెరిఫై అయిపోతారు, చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు, చాలా ఫ్రస్ట్రేషన్లోకి వస్తారు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం సార్. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మధురానగర్. ఓకేనండి, మీకున్న సమస్య ఏంటో చెప్పండి. బీటెక్ సెకండ్ ఇయర్ అండి. ఇద్దరు ఫ్రీ ఫైర్ ఆడతారండి. అదేంటే ఆన్లైన్ గేమ్ కాదు ఇది అని అంటారు. మీరు చెప్తున్నారు కదా సార్ గారు, ఆన్లైన్ గేమ్ కాదు ఇది, మేము ఆడొద్దు, మాకు ఇబ్బంది లేదని చెప్తున్నారండి మా వాళ్ళు. అసలు లేచితే ఇదే పని, అసలు చదువు కూడా లేదు. పక్కన ఆన్లైన్ క్లాస్ ఉంటే అది వింటావు, మళ్ళీ వెంటనే వీడియో గేమ్ ఆడతాం. అది ఆన్లైన్ క్లాస్ వింటాం, వెంటనే వీడియో గేమ్ ఆడతాం. రాత్రి 12 అయినా 1 గంట అయినా ఇదే పరిస్థితి. ఫ్రీ ఫైర్ అనే ఒక ఆన్లైన్ గేమ్ ని కంటిన్యూస్ గా వాళ్ళు ఆడుతూ వస్తున్నారు. అదేనండి, ఇప్పుడు చాలామంది ఈ లాక్డౌన్ పీరియడ్లో చదువు తక్కువ, ఈ మొబైల్తో ఆడుకోవడం ఎక్కువైపోయింది. మొబైల్ లోపల వీళ్ళు ఆడేవన్నీ గేమ్స్, లేకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియదు రాత్రిపూట. వీళ్ళు లేదా ఆ మొబైల్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. మొబైల్ చూస్తూ చూస్తూ కూడా వీళ్ళు పడుకుంటారు. రాత్రి పడుకునేటప్పుడు కూడా వీళ్ళు చూసేది మొబైలే. పొద్దున్నే నిద్ర లేవంగానే ఫస్ట్ చూసేది ఏంటి? మొహం కడుక్కోవడం కూడా కాదు, ఆ మొబైల్ తీసి ఏమైనా మెసేజ్లు వచ్చినాయా ఏమైందని చెప్పి దే స్టార్ట్ సీయింగ్ ఇట్. ఎవరైనా రాత్రిపూట కూడా చూస్తూ చూస్తూ పడుకున్నారు, పొద్దున్న లేవంగానే కనుక వీళ్ళు కనుక ఏంటంటే మొబైల్స్ కనుక చూస్తున్నారు అంటే వీళ్ళు మొబైల్కి అడిక్ట్ అయినట్టే లెక్క. ఈ మొబైల్ అడిక్షన్ కూడా ఇట్ ఈస్ బికమింగ్ వెరీ వెరీ టఫ్. అయితే బాబుకి మీరు ఒకటి పర్పస్ క్రియేట్ చేయాలి. ఇది నువ్వు చెయ్యాలి నాన్న అంటే నువ్వేం చేయాలనుకుంటున్నావు, దానికి నువ్వేం చేస్తున్నావు, దీనికోసం నువ్వు లేదా ఎటువంటి అలవాట్లని నువ్వు అలవర్చుకోవాలి, ఎటువంటి డిసిప్లిన్ ఉండాలి అని మీరు చెప్పకూడదు. ఆ అబ్బాయే బై క్వశ్చనింగ్ కనుక చేసుకొని కనుక ఆ అబ్బాయి కనుక రాసి మీకు వినిపించినట్టయితే వాడిలో ఒక కొత్త న్యూరాన్స్ ఏర్పడి హీ విల్ బి గోయింగ్ త్రూ దట్ పర్పస్ టువర్డ్స్ హిస్ లైఫ్. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం సార్. హలో, హలో నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సెల్ ఫోన్ దగ్గర పెట్టుకుని వద్దంటే వినడు. మనం చెప్పేది వినడు. ఇప్పుడు లాక్డౌన్ నుంచి వైరస్ వచ్చిందని బయటికి పోడు. కటింగ్ అంతా పెరిగిపోయింది, చేయించుకోమంటే అస్సలు వింటలేదు. తండ్రి మాట ఇంట్లో నా మాట ఇంటల్లా బాగాలేదు అన్న దుట్టంతా పెరిగిపోయి ముఖం మీద పడతాను. అయినా పోదు, వైరస్ 0 అయ్యేదాకా చేయించుకోమంటాడు. మండి పట్టుపడతాడు, చెప్పినా అర్థం చేసుకోడు. అంటే బాబుకి చెప్తే అర్థం చేసుకోరండి.
మీరు ఎంత ఫోర్స్ చేస్తే దెర్ ఆర్ ఫ్యూ కేసెస్ అంటే ఒక ఫాదర్కి కోపం వచ్చి, అంటే ఎంత కోపం వచ్చిందంటే ఆ మొబైల్ తీసి నేలకేసి కొట్టాడు. ఆ మొబైల్ ముక్కలు అయిపోయింది. ఆ అబ్బాయిలో కోపం వచ్చేసి రూమ్లోకి వెళ్ళి వేసేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు? ఫాదర్ లేదా మొబైల్ ఇవ్వలేదని. ఇవాళ మార్నింగ్ చెప్పా కదా, వాళ్ళ ఫాదర్ మొబైల్, అంటే ఆ అమ్మాయి మరి ఆన్లైన్ క్లాసెస్ అంటోంది. నిజంగానే అంత చదువు కనుకైనట్టయితే మరి తెలియదు, మరి ఆ అమ్మాయి యంగ్ గర్ల్ కాబట్టి ఎవరైనా బాయ్ ఫ్రెండ్తో మాట్లాడాలా లేదా నిజంగానే ఆన్లైన్ క్లాసెసా, వీ హ్యావ్ నో ఐడియా. మరి ఆ అమ్మాయి లేదా ఫాదర్ మొబైల్ వద్దు అన్నందుకు ఆ అమ్మాయి లేదా షీ కమిటెడ్ ఏ సూసైడ్. అంటే దట్ బికమ్స్ సో అడిక్టివ్. అంటే అది లేకపోతే నా జీవితమే లేదు అన్నంత అడిక్షన్ ఏదైతే వస్తుందో దానికి కారణమంతా కూడా వాళ్ళ ఎనర్జీని మీరు సరి అయిన ఒక డైరెక్షన్లో పెట్టాలి. అందుకోసమే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ యూ హ్యావ్ టు క్రియేట్ ఎ పర్పస్. ఆ పర్పస్ తర్వాత బాబుతోటి వాట్ రిజల్ట్స్ యూ వాంట్ టు క్రియేట్ ఇన్ యువర్ లైఫ్. ఇప్పుడు ఎట్లయితే విజన్ 2020 అని అంటే నువ్వు ఏం కాదలుచుకున్నావు అన్నది నువ్వు, లేదా ఇది వాట్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్ యూ వాంట్ టు ప్రొడ్యూస్, దాని తర్వాత హౌ యు ఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ అని చెప్పి వాళ్ళు ఏ చిన్న మంచి పని చేసినా కూడా మనం భూతద్దంలోంచి ఇది చెయ్యొద్దు అని చెప్తే వాళ్ళు అదే చేస్తారు. ఇప్పుడు నేను మీకు చెప్తాను ఏంటి, డోంట్ థింక్ ఆఫ్ ఎ పింక్ ఎలిఫెంట్, అంటే గులాబీ రంగు ఏనుగుని మీరు చూడొద్దు. నేను చాలా గట్టిగా చెప్తున్నాను, మీరు గులాబీ రంగు ఏనుగుని మీరు చూడొద్దు. మీరు కనుక చూసినట్టయితే నా జేబులో గన్ ఉంది, దాంతో షూట్ చేస్తాను. గులాబీ రంగు ఏనుగుని చూడొద్దు అని చెప్తున్నాను మీకు నేను. కానీ మీరేం చేస్తున్నారు, మీ మైండ్ ఆ గులాబీ రంగు ఏనుగుని చూస్తున్నారు. గులాబీ రంగు ఎక్కడైనా ఏనుగు ఉంటుందా? ఉండదు కదా. అదేవిధంగా మన పవర్ ఆఫ్ లాంగ్వేజ్, మనము ఎటువంటి భాషను వాడుతున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్. మన భాషను సరి చేసుకుంటే పిల్లలు సరిగా అవుతారు. మీరు కనుక వద్దు అన్నది తప్పకుండా చేస్తారు. అందుకోసం అని చెప్పి మీరు చెప్పే తీరు చాలా ఇంపార్టెంట్. ఓకే సార్, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో 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 నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను కుకుట్పల్లి నుంచి మాట్లాడుతున్నామండి. ఓకేనండి, సమస్య ఏంటో చెప్పండి. రాజా అండి. ఓకేనండి, సమస్య ఏంటో చెప్పండి. సైకాలజిస్ట్ రాధాకృష్ణ గారు ఉన్నారు, మాట్లాడండి వారితో. మాట్లాడుతానండి. ఇప్పుడు పిల్లల్ని మొబైల్ నుంచి డైవర్ట్ చేయాలంటే ఎలా చేయాలండి? మొబైల్ నుంచి డైవర్ట్ చేయాలి అంటే ఫస్ట్ మీరు మొబైల్ వాడడం అంటే క్లోజ్ చేయాలి. అంటే మీరు ఒక టైం పెట్టుకోవాలి. నాన్న నేను కూడా ఇప్పుడు మొబైల్ వాడుతున్నాను, నువ్వు కూడా ఇప్పుడు మొబైల్ టైం అని చెప్పి నీ వైఫ్, మీరు ఇంట్లోపల అంటే మీ యొక్క కూతుళ్ళకి కొడుకులకి అందరు కూడా నాన్న నవ్ ఇట్స్ 1 hour ఇట్స్ అవర్ మొబైల్ టైం. మీరు ఏం చేయదలుచుకున్నారు మీరు చేయండి. కొంతమంది టీవీ టైం అని పెడతారు. ఏంటి, ఆ టైం లోపల ఈ టైం నుంచి ఈ టైం వరకు మనం అందరం కలిసి టీవీ చూద్దాము, మీకు ఏది కావాలంటే అది చూడండి. ఇవాళ ప్రతి రూమ్లో ఒక టీవీ ఛానల్ అయిపోయింది, స్మార్ట్ అయిపోయింది. ఆ డిసిప్లిన్ అన్నది క్రియేట్ చేయాలి. మీరు కూడా ఇన్వాల్వ్ కావాలి. కానీ మీరు దాన్ని డిసిప్లిన్ ఫాలో కాకుండా పిల్లల్ని కనుక డిసిప్లిన్ ఫాలో కమ్మంటే మాత్రం వాళ్ళు కారు. అందుకోసం అని చెప్పి చిల్డ్రన్ ఆర్ లైక్ వెట్ సిమెంట్. Children are like wet cement. Any impressions you leave on them, that becomes permanent. ఎట్లయితే సిమెంట్ లోపల ఏ అచ్చు కనుక తడిగా ఉన్నప్పుడు పడుతుందో అది పర్మనెంట్ అయిపోతుంది. చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్ని ఏ మంచి పని చేసినా కూడా వెన్ను తట్టి యూ హ్యావ్ డన్ ఎ గుడ్ జాబ్ అని చెప్పి మీరు మోటివేట్ చేయండి. వాళ్ళ లోపల న్యూరల్ కనెక్షన్స్ అన్నవి బ్రెయిన్లో ఫామ్ అవుతాయి. ఆ న్యూరల్ కనెక్షన్స్ తోటి మీరు అంటే మంచి పని ఇంకా చేయాలని వాళ్ళు అడిక్షన్ అవుతారు. ఏదైనా వాళ్ళు చేసినప్పుడు మీరు మందలిస్తే, మీరు చెప్పినప్పుడు ఓహో దిస్ ఈజ్ నాట్ గుడ్, దీనివల్ల పర్యవసనాలు ఏంటి అని చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని ఒక పెయిన్ లాగా చూసి వీళ్ళు పాజిటివ్ అడిక్షన్స్ తోటి వీళ్ళు సక్సెస్ సాధిస్తారు. నెగటివ్ అడిక్షన్స్ తోటి వీళ్ళ లైఫ్ చాలా మిజరబుల్గా తయారై అందరికీ టెన్షన్ క్రియేట్ అవుతుంది.
అడిక్షన్, డి అడిక్షన్, పాజిటివ్ అడిక్షన్, నెగిటివ్ డి అడిక్షన్, ఇదంతా కూడా తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది. క్రియేట్ ఏ పాజిటివ్ అడిక్షన్స్ టు యువర్ చిల్డ్రన్. థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇవాళ హెల్ప్ లైన్ కార్యక్రమం ద్వారా కూడా ఈ ఆన్లైన్ గేమింగ్కి సంబంధించి అలాగే మొబైల్ ఎడిక్షన్కి సంబంధించి మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే పేరెంట్స్ చేయాల్సిన పనులేంటి, పిల్లలు తమకు తాము చేయాల్సిన పనులేంటి విషయాలు కూడా చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. చూశారు కదండి, ఇది ఇవాళ మన హెల్ప్ లైన్ కార్యక్రమం. మళ్ళీ రేపటి హెల్ప్ లైన్ కార్యక్రమంలో మరో అంశం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.